జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీరు చెప్పింది చాలా బాగుంది సార్. ఇన్ఫ్యాక్ట్ మాకు అలాగే చేయాలనుంది. బట్ మా దగ్గర ఇప్పుడంత మ్యాన్ పవర్ కానీ బడ్జెట్ కానీ లేవు. అందుకే కదా సార్ మేము వచ్చింది. మీరు మీ కంపెనీ పేరు మీద ఫ్రాంచైజీస్ పెట్టినట్లయితే వితిన్ 3 yearsలో హైదరాబాద్లో ఉన్న మీ AAA మసాలా వాసన ఇండియా అంతా ఘుమఘుమలాడుతుంది. పబ్లిక్ మీ మసాలా కోసమే కాదు సార్, మీ కంపెనీలో షేర్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. అందులో నేను ఒకడిని. అందుకే మీరు మీ కంపెనీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి షేర్స్ అమ్మితే ప్రాఫిట్స్తో పాటు పబ్లిసిటీ కూడా పెరుగుతుంది. తర్వాత ఫ్రాంచైజెస్ పెట్టడానికి మీరు ఓకే అంటే వీ విల్ వర్క్ టుగెదర్. ఐడియా మాకు బాగా నచ్చింది సార్. ఇంక మేము ఆలోచించడానికి ఏం లేదు. వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు మీరే వచ్చి ఫ్రాంచైజీస్ పెడదా ఉంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. విల్ వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఫర్దర్ ఫార్మాలిటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు మెయిల్ చేస్తాను. ఓకే సార్. వస్తాం సార్. వస్తాం సార్. నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది అఖిల్ బాబు. AAA మసాలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అవును శ్యామ, నిజంగా సక్సెస్ సాధించాం. ఈ రోజుల్లో కంపెనీ అయినా మనిషి అయినా సక్సెస్ అయితే చాలు. మనకి డబ్బులిచ్చి మరీ మన పేరుని అప్పు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అత్తయ్య గారికి మామయ్య గారికి ఈ విషయం చెప్పొచ్చు. ఎందుకంటే AAA మసాలా పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. మార్కెట్లో ఎక్కడ చూసినా AAA మసాలా సౌండే వినపడుతుంది. నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఫ్రాంచైజీస్ కూడా పెడుతున్నారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అఖిల్ శ్యామ కంపెనీని రీస్టార్ట్ చేసి చేయగానే లాభాలు, పేరు ప్రఖ్యాతలు అన్నీ సంపాదించారు. నేను ఓడిపోయానా? నమస్తే మేడం. ఎలా ఉన్నావక్క? నా గురించి వదిలేయండి. సడన్ గా మీరెందుకు వచ్చారు? నా చేత కంగ్రాచులేషన్స్ చెప్పించుకోవడానికా, లేక మీ సక్సెస్ గురించి చెప్పి నన్ను వెక్కిరించడానికా? నువ్వు ఇంకా మారలేదక్క. ఆ విషయం నువ్వు చెప్పిన మాటల్లోనే అర్థమవుతుంది. నువ్వు పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తూ లోపల ఏడుస్తున్నావని. మేము నువ్వేడుస్తుంటే చూసి ఆనందించడానికి రాలేదక్కా. నీకు థ్యాంక్స్ చెప్పి నీ రుణం తీర్చుకుందామని వచ్చాము. అవును వదిన, AAA మసాలా కంపెనీ నంబర్ 1 పొజిషన్లో ఉందంటే దానికి కారణం నువ్వే. నువ్వు మాకు చెడు చేయాలనుకున్నా మాకు మాత్రం మంచి జరిగింది వదిన. నువ్వు మా మసాలాని చెడగొట్టాలని వనజాక్షి చేత గరం మసాలా, లవంగం పౌడర్ ఇచ్చి పంపించావు. నేను దానికి మరో ఇంగ్రీడియంట్ని యాడ్ చేసి దానికి అద్భుతమైన టేస్ట్ వచ్చేలా చేశాను. దాంతో మా ప్రోగ్రాం అనుకున్న దానికంటే పెద్ద సక్సెస్ కావడం, మేం అనుకున్న దానికంటే అతి తక్కువ టైంలోనే మా మసాలా కంపెనీ బ్రాండ్గా మారడం జరిగింది. అదంతా మీ దయ వల్లే అక్క. అందుకే నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానక్క. ఏంటిది? ఇది నాకెందుకు ఇస్తున్నావు? మేము ఫస్ట్ రెడీ చేసిన ఫార్ములా ఏదైతే ఉందో అదే ఇది. ఈ ఫార్ములా తీసుకుని ఇక నుండైనా అవతల వాళ్లను ఎలా నాశనం చేయాలో అని కాకుండా మనం ఎలా బాగుపడాలో అని ఆలోచించొద్దునా?
ఐశ్వర్య మసాలా కంపెనీ AAA మసాలా కంపెనీతో సమఉజ్జీగా ఎదగాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది నీ ఓటమి కాదక్కా, నీ సక్సెస్. ఎందుకంటే మనమందరం ఒక ఫ్యామిలీ. నువ్వు ఓడిపోతే మనం ఓడిపోయినట్టే. నిన్ను వదిలించుకోవాలనుకుంటే మాకు ఒక్క క్షణం చాలు. కానీ నువ్వు మాకు వద్దు అనుకోవడం లేదు. నువ్వు మారాలి అని కోరుకుంటున్నాము. నువ్వు మాకు ఎంత అన్యాయం ద్రోహం చేసినా, చెయ్యాలని చూస్తున్నా, మేము మాత్రం నీ మంచే కోరుకుంటున్నాము. అనురాగం ఆప్యాయతలతో నిండిన మన ఇంట్లోకి నువ్వు రావాలని కోరుకుంటున్నాము. అందరం ఆనందంగా ప్రతి క్షణం నీ మార్పు గురించి ఆలోచిస్తున్నాము. ఇప్పటికైనా అర్థం చేసుకోక వస్తాను. ఈ మసాలా ఫార్ములాతో నీ కంపెనీని నడుపుతావో నడపవో నీ ఇష్టం. నువ్వు ఈ ఫార్ములాని యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా మాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే నీ మంచికే ఇచ్చాం. నీకు మా మీద నమ్మకం లేకపోతే ఆ మసాలాతో నువ్వు వంట వండుకొని తిను. నచ్చితేనే యూజ్ చేసుకో. వస్తాం వదినా. ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. రాశామా? చూసారా మేడం వాళ్ళ మంచితనం? మీరు వాళ్ళని అంతగా ద్వేషిస్తున్నా కూడా వాళ్ళు మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. వాళ్ళు మీతో కలిసిపోవాలనుకుంటున్నారు. ఎంత గొప్ప మనసండి వాళ్ళది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.